ఆ మాట చెప్పి ముగిస్తాను. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా. 4 Cలు క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా. రాజకీయంలోనే కాదు, ఏ రంగంలోనైనా సరే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా. కానీ కొంతమంది నాయకులు కొత్తగా కనిపెట్టారు 4 Cలు. ఆ సీలు కష్టం కదా, అందుకని దాని ప్లేస్లో కొత్త సీలు కనిపెట్టారు. ఏందయ్యా కొత్త సీల్ అంటే? క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఆ సీలు బదులు ఈ సీలు. కానీ నేను వాళ్ళకి కూడా చెప్పదలుచుకున్నది, తాత్కాలికంగా ఒకసారి ఉపయోగపడవచ్చేమో, కానీ ఎల్లకాలం అది మనం రక్షించదు. కాబట్టి అందరూ కూడా ఆ లక్షణాలను వాటిని దూరంగా పెట్టి మంచి తనంతో మంచిగా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేయాలని సందర్భంగా మనవి చేస్తూ, ప్రతిభ ఉంటే పురస్కారం లభిస్తుంది, దానంతటదే, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పని మరొకసారి చెప్తూ, తెలంగాణ ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ, మరి నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్తే నేను చెప్పానయ్యా, మామూలుగా నేను సన్మానాలు పెద్దగా అంగీకరిస్తాను, దట్టు ఈ అవార్డు ఇచ్చిన సందర్భంగా. అంటే లేదు సార్, ప్రభుత్వం తరఫున మా తెలుగువాడిగా మీకు ఈ అవార్డు వచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున సన్మానిస్తామని చెప్పారు. అందుకే నేను వెంటనే అంగీకరించాను. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మీ అందరి యొక్క అభిమానానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్.